అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ డి మాధురి, ఎండి ఆయుర్వేద, కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హాస్పిటల్. ఈరోజు మనం పింపుల్స్ గురించి తెలుసుకుందాము. సహజంగా ఇప్పుడు అందరిలో అంటే యువతలో గానీ, లేకపోతే అడల్ట్‌హుడ్‌లో గానీ పింపుల్స్ అనే కంప్లెయింట్ మనం చూస్తూ ఉంటాం అందరి దగ్గర. సో, ఈ పింపుల్స్ అనేవి ఎందుకొస్తున్నాయి? అసలు దీనికి రావడానికి గల కారణాలేంటి? అండ్ వచ్చిన తర్వాత ఇందులో లక్షణాలు ఎలా ఉంటాయి? అండ్ ఏవి కాంప్లికేటెడ్, ఏవి సింపుల్‌గా వచ్చే పింపుల్స్ అనేవి తెలుసుకుందాం. సో, పింపుల్స్ అంటే మనం వాడుక భాషలో మొటిమలు అంటాము. సో, ఇవి జనరల్‌గా ఏంటి అంటే ఇనీషియల్‌గా 13-20 ఇయర్స్ మధ్యలో యుక్త వయసులో వస్తూ ఉంటాయన్నమాట. అవి కామన్‌గా మనం చూస్తూ ఉంటాము. సో, ఈ ఏజ్‌లో ఏమవుతుంది అంటే ఈ ఏజ్‌లో అంటే 13-20 ఇయర్స్ లోపు మెయిన్‌గా ఏంటి అంటే అక్కడ మనకి హార్మోన్స్ అనేవి యాక్టివేషన్ జరుగుతుంది. అంటే ప్యూబర్టీ అటైన్ అవుతారనమాట. సో, అమ్మాయిల్లో గానీ, అబ్బాయిల్లో గానీ ఈ ఏజ్‌లో వచ్చేసరికి ఏమవుతుంది అంటే వాళ్ళకి ఈ హార్మోన్స్ ఇప్పుడు ఫీమేల్స్ అనుకోండి, వాళ్ళలో ఏంటంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అట్లాగే ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్ అని హార్మోన్స్ ఉంటాయి. సో, ఈ హార్మోన్స్ అనేవి బాడీలో ఇంట్రొడ్యూస్ అవుతాయన్నమాట. అట్లాగే మేల్స్‌లో చూసుకుంటే టెస్టోస్టెరాన్ హార్మోన్. సో, ఈ హార్మోన్ ఇంట్రొడ్యూస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి స్కిన్‌లో చాలా చేంజెస్ అనేవి వస్తాయన్నమాట. సో, దానివల్ల వీళ్ళకి పింపుల్స్ అనేవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఈ టైంలో అంటే ఈ ప్యూబర్టీ ఏజ్‌లో ఏమవుతుంది అంటే మనకి స్వెట్ గ్లాండ్స్ అట్లాగే ఆయిల్ సెక్రీట్ అయ్యే గ్లాండ్స్ ఉంటాయి. సో, ఈ ఆయిలీ గ్లాండ్స్ అనేవి ఏమవుతాయంటే అప్పుడు మెచ్యూర్ అవుతాయి. సో, దానివల్ల మనకి ఎక్సెసివ్ ఆయిల్ ప్రొడక్షన్ అనేది జరుగుతుందనమాట. సో, అంటే బిఫోర్ ఒక 10 ఇయర్స్ లోపు, ఒక 12 ఇయర్స్ లోపు పిల్లలు స్కిన్ జనరల్‌గా డ్రైగానే ఉంటుంది. బట్ ఎప్పుడైతే ప్యూబర్టీ అటైన్ అవుతారో వాళ్ళల్లో ఏంటి అంటే ఈ ఆయిలీ గ్లాండ్స్ అనేవి మెచ్యూర్ అవ్వడం వల్ల ఆయిల్ సెక్రీషన్ అనేది స్కిన్ మీద జరుగుతూ ఉంటుంది. సో, దానివల్ల కూడా పింపుల్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయన్నమాట. సో, ఇది మనం ప్యూబర్టీ ఏజ్‌లో వచ్చే పింపుల్స్. నెక్స్ట్ వచ్చేసి అడల్ట్ ఆన్సెట్ పింపుల్స్ అని కూడా వస్తున్నాయి. అంటే అబోవ్ 30 ఇయర్స్ అనమాట. అంటే 30 సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో మనకి ఈ పింపుల్స్ అనేవి చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో. అవి ఎందుకు వస్తున్నాయి అంటే మెయిన్‌గా ఎక్సెసివ్ అంటే పొల్యూషన్‌కి ఎక్కువ ఎక్స్‌పోజ్ అవ్వడం గానీ, లేకపోతే ఏమైనా హార్మోనల్ ఇంబాలెన్సెస్ లైక్ థైరాయిడ్ గానీ, లేకపోతే థైరాయిడ్ ఇష్యూస్ అంటే హైపో అండ్ హైపర్ థైరాయిడ్ అంటాము. సో, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో గానీ వీళ్ళల్లో ఏమవుతాయంటే మనకి ఈ అంటే స్కిన్‌లో చేంజెస్ అనేవి వస్తాయి. అండ్ ఎక్సెసివ్ స్వెట్టింగ్ ఉన్న వాళ్ళలో కూడా మనం ఈ పింపుల్స్ కంప్లెయింట్ అనేది చూస్తూ ఉంటాము. సో, అబోవ్ 30 ఉన్న వాళ్ళలో అడల్ట్ ఆన్సెట్ పింపుల్స్ అంటాము. అండ్ ఎక్కువ కాస్మెటిక్స్ అంటే బాగా ఎక్కువ ఏంటంటే మేకప్స్ వేసుకున్న వాళ్ళలో కూడా ఈ పింపుల్స్ కంప్లెయింట్ అనేది చూస్తూ ఉంటామన్నమాట. సో, ఇవి ఎందుకు వస్తాయి అంటే మనకి ఎప్పుడైనా ఈ స్వెట్ గ్లాండ్స్ ఈ పోర్స్ అనేవి ఉంటాయి స్కిన్ మీద. సో, ఈ పోర్స్ ఎప్పుడైతే ఈ ఆయిలీ గ్లాండ్స్ ఎప్పుడైతే క్లాక్ అయిపోతాయో అంటే అవి అబ్స్ట్రక్ట్ జరుగుతాయో అక్కడ మనకి బయటకి ఈ స్వెట్ అనేది గానీ, ఆయిల్ గ్లాండ్ సెక్రీషన్స్ గానీ బయటకి రాకుండా అక్కడ అబ్స్ట్రక్ట్ అవ్వడం వల్ల అక్కడ ఇన్ఫెక్షన్‌కి గురయ్యి మనకి పస్ ఫార్మ్ అయ్యి పింపుల్ లాగా వస్తుందనమాట. సో, జనరల్‌గా ఇవి దానంతట అవే పోతాయి. అంటే ఒక 2-1 వీక్ లోపే దానంతట అదే నార్మల్ అయిపోతాయి. బట్ ఎప్పుడైతే దీన్ని ఇరిటేట్ చేయడము, లేకపోతే ఎక్కువ వేరే వేరే కాస్మెటిక్స్ యూజ్ చేయడము, అండ్ ఎక్కువ పొల్యూషన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడము, అండ్ కేర్ తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇవి ఇంకా పెద్దగా అయిపోతుంటాయి అనమాట. సో, పెద్దగా అయిపోయి ఒక పుండులాగా ఫామ్ అయిపోతాయి. సో, వీటికి ఏమి ప్రికాషన్స్ తీసుకోవాలంటే వాటిని అంటే ప్లిక్ చేయడం అలాంటివి చేయకూడదు. అంటే దాన్ని గిల్లడము అట్లాంటివి చేయకూడదు. అండ్ ఎక్కువ సోప్స్‌తో కానీ అట్లాగే ఫేస్ వాష్ ఇట్లాంటివి ఎక్కువ స్క్రబ్ చేయడం వాటితోని చేయకూడదు. ఫ్రీక్వెంట్‌గా ఏంటంటే ప్లెయిన్ వాటర్‌తోనే ఫేస్ అనేది వాష్ చేసుకుంటూ ఉండాలి. అట్లాగే ఎక్కువ పొల్యూషన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వకుండా ఆయిలీ ఫుడ్స్ అనేవి తగ్గించేసుకోవాలి. ఆయిలీ ఫుడ్స్, డీప్ ఫ్రై ఐటమ్స్ అట్లాగే జంక్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలి. సో, డైట్‌లో కొన్ని చేంజెస్ చేసుకొని అట్లాగే కొన్ని ప్రికాషన్స్ ఫాలో అవుతూ ఉండాలి. సో, వీటిలో ఏంటి అంటే మనం ఆయుర్వేదంలో చిన్న మనకి దొరికే ఫేస్ ప్యాక్స్ లాంటివి కూడా వేసుకోవచ్చు. లైక్ ఏంటంటే మనకి జాజికాయ అనేది దొరుకుతుంది. సో, ఆ జాజికాయ పేస్ట్ అనేది ఎక్స్టర్నల్‌గా అప్లై చేసుకోవచ్చు పింపుల్స్ ఉన్న ఏరియాలో. అట్లాగే రక్తచందనం పౌడర్ ఉంటుంది. సో, రక్తచందనం చూర్ణంలో కొంచెం పసుపు వేసి కొద్దిగా పాలు మిక్స్ చేసుకొని ఆ మిశ్రమాన్ని గనక పింపుల్స్ ఉన్న ఏరియాలో అప్లై చేసుకుంటే పింపుల్స్ అనేవి నెమ్మదిగా నార్మల్ అయిపోతాయన్నమాట.
సో ఎక్కువ వాటర్ ఇంటేక్ అనేది తీసుకోవాలి, ఎక్కువ హైడ్రేషన్ ఉండాలి. అండ్ ఈ కాస్మెటిక్స్ అనేవి కూడా తగ్గించేసుకొని దేనివల్ల మనకి పింపుల్స్ వస్తున్నాయి అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఐడెంటిఫై చేసి వాటిని రెడ్యూస్ చేసేసుకుంటే కనుక నార్మల్సీ అయిపోతాయి. ఈ ప్యూబర్టీలో వచ్చే పింపుల్స్ అయితే వన్స్ ఒక 19-20 ఇయర్స్ వచ్చిన తర్వాత అవి నార్మల్ అయిపోతాయి. సో మళ్ళీ రికరెన్స్ అనేవి ఉండవన్నమాట. సో ఎప్పుడైతే ఈ ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్, ఇర్రెగ్యులర్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇట్లాంటివి ఉన్న వాళ్ళలో మనం ఎక్కువ ఈ కంప్లైంట్ అనేది చూస్తూ ఉంటాము. సో ఎప్పుడైనా సివియారిటీ అయ్యి బాగా ఇన్ఫెక్షన్ గురయ్యి అట్లా ఉంటే కనుక వెంటనే మెడికల్ హాస్పిటల్స్కి విజిట్ చేసి మీరు ఏంటంటే ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. సో ఆయుర్వేదంలో దీనికి బ్లడ్ ప్యూరిఫైయర్స్ ఉంటాయి, అట్లాగే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా మెడిసిన్స్ ఉంటాయన్నమాట. లైక్ ఏంటంటే ఖదిరారిష్ట అని, మహామంజిష్టాది కషాయం అని, ఇట్లా కొన్ని ఔషధాలు పేషెంట్ కండిషన్ బట్టి మేము అడ్వైజ్ చేస్తూ ఉంటాం. సో ఎవరైనా ఈ పింపుల్స్ కంప్లైంట్తో బాధపడుతుంటే ఒకసారి మా మెడినైన్ హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయండి. దీనికి ట్రీట్మెంట్ అనేది మీకు అవైలబుల్ ఉంది. థ్యాంక్ యూ.